తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. 1 గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3911 పంచాయతీలు, 29917 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు 12782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71071 మంది అభ్యర్థులు ఉన్నారు. కాసేపట్లో కౌంటింగ్ మొదలు కానుంది. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. 1 గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3911 పంచాయతీలు, 29917 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు 12782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71071 మంది అభ్యర్థులు ఉన్నారు. కాసేపట్లో కౌంటింగ్ మొదలు కానుంది. ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రెండవ దశ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. ఎక్కడ కూడా ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా చెదురు మొదలు కట్టడం తప్ప కూడా మొత్తం కూడా ఇప్పటి వరకు అయితే పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు కూడా అధికారులు తెలుపుతారో. మొత్తం కూడా ఏదైతే ఉదయం 7 గంటల నుంచే కూడా ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కానీ కూడా క్యూలు కట్టి కూడా తప్పనిసరిగా కూడా తమ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. మొత్తం కూడా ఇటు ఎక్కడైతే ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కాబట్టి మంచిర్యాల జిల్లాలకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాలో 112 గ్రామ పంచాయతీలకు ఏదైతే సర్పంచ్లకైతే ఎన్నికలు జరిగినాయి. అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి 114 ఒకటి ఏకగ్రీవం కాగా కూడా మిగిలినటువంటి 113 గ్రామ పంచాయతీలకే ఎన్నికలు జరిగినాయి. ముఖ్యంగా కూడా ఏదైతే ఉదయం నుంచే కూడా ఓటర్లు అయితే ఓటు హక్కు వినియోగించడం, ముఖ్యంగా కూడా గ్రామాలలో కూడా ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరిగినట్టు కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. మంచిర్యాలకు సంబంధించి ఇటు మంచిర్యాల జిల్లా కావచ్చు, అటు ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లతో పాటు రామగుండం సిపి కూడా మంచిర్యాల ప్రాంతాలలో కూడా సమస్యాత్మక కేంద్రాలను పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలించి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా కూడా ఓటర్లు ఉదయం నుంచే కూడా తమ ఓటు అయితే వినియోగించుకున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా అధికారులు కూడా ఈ ఏదైతే రెండవ దఫా ఎన్నికలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ సమస్య కేంద్రాలు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూడా ఓటింగ్ ఏదైతే పోలింగ్ ముగిసిన తర్వాత కూడా 2 గంటలకు లంచ్ తర్వాత 2 గంటలకు కూడా ఏదైతే పోలింగ్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయితే ఓట్ల లెక్కింపు కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే ముఖ్యంగా కూడా ఏదైతే గెలిచినటువంటి అభ్యర్థులు కూడా ర్యాలీలకు కానీ అనుమతులు లేవని కూడా ఇప్పటికే కూడా పోలీసులు అయితే తెలిపినటువంటి పరిస్థితి కొనసాగింది. ముఖ్యంగా కూడా ఏదైతే ఓవరాల్ గా కూడా మంచిర్యాల జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలో ఈసారి గ్రామాలలో కూడా ఓటర్లు తమ హక్కు వినియోగించుకొని కూడా 90% మంచిర్యాల జిల్లాలో దాదాపు 90% పైచీలకు ఏదైతే పర్సెంటేజ్ శాతం అయితే నమోదైంది. అదేవిధంగా కుమ్రభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 85% నమోదైనట్లు కూడా అధికారులు తెలిపిండ్రు. అక్కడ కూడా 90% దాటుతున్న అధికారులు అంచనా వేసినప్పటికీ కూడా 80% కావడంతో కొంత అధికారులు కూడా అసంతృప్తిగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మంచిర్యాల జిల్లాలో 90% దాటింది, 95 వరకు కూడా ఇద్ది అనుకుంటే కూడా 90% దాటిందని కూడా అధికారులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా మొత్తం కూడా ఓవరాల్ గా కూడా జిల్లాలకు సంబంధించి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఓటర్లు కూడా తమ ఓటు హక్కునైతే చాలా మంది కూడా వినియోగించుకున్నారని తెలుస్తా. ముఖ్యంగా కూడా మరికొన్ని గంటలలో కొంతసేపు సమయం తర్వాత కూడా ఓటింగ్ సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ అయితే ప్రారంభమైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఈ ఏదైతే సెకండ్ దఫాకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ కేంద్రాల బందోబస్తు ఏర్పడడం చేస్తారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా దరిదాపు కూడా ఏదైతే అభ్యర్థుల భవితవ్యం అయితే బయటపడేటువంటి అవకాశం ఉంది. ఎవరు గెలిచినా కూడా ర్యాలీలకు అదేవిధంగా కూడా సంబరాలకు అయితే అనుమతులు లేవని ఇప్పటికే పోలీసులు చేసి, ఒకవేళ ఇట్లా సంబరాలు కానీ అనుమతులు లేకుండా చేస్తే ఇట్లా ఖచ్చితంగా వాళ్ళందరిపై కూడా చర్యలు చేపట్టేటువంటి అవకాశం ఉంటుందని కూడా పోలీసులు ఇప్పటికి హెచ్చరిక చేసిన నేపథ్యంలో కూడా
మొత్తం కూడా ఎక్కడెక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో కౌంటింగ్ కేంద్రాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అనేది మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతా ఉంది. సిరి సాగరిక. రైట్ అరుణ్, ఇప్పుడు 5 గంటల వరకు మనకి రిజల్ట్ అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. మరి కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఏర్పాట్లు కానివచ్చు, ఇంకే విధంగా ఏర్పాట్లు చేశారంటారు? రైట్, ఇప్పటికే ఎవరెవరైతే ఏదైతే ఇంకొక 1 అవర్ తర్వాత 2 గంటల తర్వాత కూడా ఏదైతే కౌంటింగ్ ప్రారంభమైతే కౌంటింగ్ కూడా ఏదైతే సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు వీళ్ళందరినీ కూడా ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడిప్పుడే ఏదైతే తనిఖీలు చేసి కూడా లోపలికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మంచిర్యాల కావచ్చు ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా ఏదైతే ఇంకొక గంట కొంత సమయం తర్వాత కూడా కౌంటింగ్ అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పరిచారు. కొన్ని ఇటు సమస్యాత్మక కేంద్రం మంచిర్యాల జిల్లాలోని ఇటు కన్నెపల్లి కావచ్చు, నెన్నెల కావచ్చు, అదేవిధంగా కూడా మరికొన్ని బెల్లంపల్లికి సంబంధించి మరికొన్ని ప్రాంతాలలో కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కొంత సమస్యాత్మకంగా సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా బందోబస్తు ఏర్పరిచిన ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు సిరిపూర్ నియోజకవర్గంలో కూడా ఏదైతే చింతలమానపల్లి, బెజ్జూరు, సిరిపూర్ టీలలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పరుస్తారు. ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని గంటలలో కూడా ఎవరైతే బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం అయితే బయటపడేటువంటి అవకాశం ఉన్నది. సిరి సాగరిక. రైట్, థ్యాంక్ యూ అరుణ్. తెలంగాణలో 2వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. 1 గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 2వ విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3911 పంచాయతీలు, 29917 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు 12782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71071 మంది అభ్యర్థులున్నారు. కాసేపట్లో కౌంటింగ్ మొదలు కానుంది. రైట్, ఇక నిజామాబాద్ నుంచి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. నిజామాబాద్ జిల్లాలో 2వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒక ధర్మవరం మినహా మిగతా ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా ముగిసిందని చెప్పొచ్చు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. ఒకటి కాగానే ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా డోర్లు కూడా గేట్లు మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం రిజల్ట్ చూడొచ్చు. 1 గంట ఇప్పుడు టైం కాగానే లోపల మాత్రం గేట్ కూడా మూసేశారు. కేవలం లోపల ఉన్న అభ్యర్థులు మాత్రమే పోలింగ్ కేంద్రం లోపల ఓటేసేందుకు కూడా అనుమతించారు. నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే నిజామాబాద్ డివిజన్ లో ఈ రోజు పోలింగ్ కొనసాగింది. అయితే మొత్తం 196 గ్రామ పంచాయతీలకు 38 గ్రామ పంచాయతీలు ఏకీకరణ కాగా 158 గ్రామ పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ కొనసాగింది. అయితే దీనికి సంబంధించి 568 మంది అభ్యర్థులు బరిలో వాటిలకు గాను 5 నామినేషన్లు వేయలేదు. దీనికి 674 ఏకీకరణ కాగా 1081 వార్డు మెంబర్లకు గాను 2636 మంది ఇక్కడ వార్డు మెంబర్లకు అభ్యర్థున్నారు. దీనికి సంబంధించి 2,338,838 ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే దీనికి సంబంధించిన 1476 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే ఎన్నికల ఈ రోజు 2వ విడత ఎన్నికలకు ప్రశాంతంగా జరిగింది. అయితే ధర్మవరం, ముల్లంగి, మోపల్లి గ్రామంలో కూడా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. అక్కడ పోలింగ్ సరళిని కూడా తెలుసుకున్నారు. మరోవైపు తిరుమలపల్లి, రామాటూగు, డిచ్పల్లి మండల కేంద్రంలోని కంజార, కులాస్పూర్, ధర్మవరం బి గ్రామంలో సిపి సాయి చైతన్య కూడా అక్కడ వెళ్ళి ఇక్కడ ఎలాంటి భద్రతా పరంగా కూడా పోలింగ్ కేంద్రాలు కూడా సందర్శించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లాలో ఉదయం 9 గంటలకు 20.99% పోలింగ్ నమోదు కాగా కామారెడ్డి జిల్లాలో 9 గంటలకు 20.96% కూడా పోలింగ్ శాతం నమోదైంది. 11 గంటలు చేసే వరకు నిజామాబాద్ జిల్లాలో 49.13% నమోదు కాగా కామారెడ్డి జిల్లాలో ఉదయం 11 వరకు 57.89% కూడా ఓటు శాతం నమోదైంది. ఇది మరో చివరి రిజల్ట్ రావాలంటే మరికొంత టైం పడుతుంది. అయితే కేవలం కామారెడ్డి ఇటు మరోవైపు చూసుకున్నట్లయితే ధర్మారం గ్రామంలో కాస్త ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. అక్కడ సర్పంచ్ అభ్యర్థి
పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారని చెప్పి కూడా అపోజిట్ వర్గం వాళ్ళు కూడా ఆందోళన చేపట్టారు. అయితే ఒక్కసారిగా అతను ఎలా లోపలికి రాణించారని చెప్పి కూడా అపోజిట్ వర్గం వారు కూడా పోలింగ్ కేంద్రం వద్దకు రావడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొందామని చెప్పొచ్చు. అయితే అక్కడ ఉన్న పోలీసులు వారిని సముదాయించారు. అయితే అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది, అందుకోసం అక్కడ వెళ్ళారని చెప్పి కూడా వాళ్ళు పోలీసులతో వాదించారు. అయితే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని బయటకు పంపించడంతో కూడా అక్కడ కాస్త సాధించిందని చెప్పవచ్చు. అయితే సిపి సాయి కూడా అక్కడికి వెళ్ళి అక్కడ పోలింగ్ కేంద్రాన్ని కూడా సందర్శించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రశాంతంగా ఒక దర్బారం గ్రామం మిగతా ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత లంచ్ తర్వాత కూడా ఇక్కడ ఈ రోజు ఓట్ల లెక్కింపు కూడా అదే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా నిర్వహించినారు. తర్వాత సాయంత్రం తర్వాత ఇటు సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లు అలాగే ఉప సర్పంచ్ అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో 2వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. 1 గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 2వ విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3911 పంచాయతీలు, 29917 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు 12782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71071 మంది అభ్యర్థులున్నారు. కాసేపట్లో కౌంటింగ్ మొదలు కానుంది. రైట్, ఇక పంచాయతీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సిరిసాగర్, 2వ విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. అయితే మొత్తం మనకి 4332 గ్రామాల్లో ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు జరిగాయి. సో పోలింగ్ సమయం కూడా ముగిసింది. సో ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా పోలింగ్ సిబ్బంది లంచ్ చేస్తారు. 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటిగా ఆయా గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి వార్డు మెంబర్స్కి సంబంధించి ఆ యొక్క పోలింగ్ స్లిప్స్ కౌంటింగ్ చేస్తారు. మొదటిగా అది పూర్తి అయిన తర్వాతనే ఎన్ని వార్డులు అయితే ఉంటాయో అన్ని వార్డుల యొక్క ఫలితాలు వచ్చిన తర్వాతనే ఇక సర్పంచ్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కాబట్టి సాయంత్రం మనకి 5-6 గంటల కల్లా దాదాపుగా మనకి 2వ విడతలో భాగంగా 4332 గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ జరిగింది. కాబట్టి సో ఈ యొక్క ఫలితాలన్నీ కూడా మనకి సాయంత్రం 7-8 కల్లా ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మనకి 2వ విడతలో భాగంగా ఈరోజు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అక్కడక్కడ కొంత చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను కూడా అధికారులు గుర్తించారు. దాదాపుగా 700 నుంచి 800 గ్రామాలలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. సో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ కొంత చెదురుమెదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. వెంటనే పోలీసులు కూడా లాఠీలకి పని చెప్పాల్సిన అవసరం వచ్చింది. సో ఇక వారందరినీ కూడా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మనకి సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ కేంద్రం వద్ద. అదేవిధంగా ఆయా ఏరియాల్లో కూడా కొంత 144 సెక్షన్ అమల్లో ఉండడం, దాదాపుగా 200 మీటర్ల వరకు కూడా కొంత ఆంక్షలు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ముందుగా ఆ సమస్యాత్మక ప్రాంతాలలో సాయంత్రం 5 నుంచి 6 గంటల కల్లా ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగిలిన అన్ని కూడా మనకి రాత్రి 10 గంటల కల్లా కూడా పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సర్పంచులందరూ కూడా తమ యొక్క భవిత్యం మరొక సేపట్లో తేలనుంది. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి కూడా వారు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండడం, సో ఇక 100 ఓటర్లను ప్రలోభ పెట్టడం, సో ఇవన్నీ కూడా కామన్. కాబట్టి సో ఇక వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పోలింగ్ సమయం కూడా ముగిసింది కాబట్టి అందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్దే వేచి చూస్తూ ఉంటారు. ఎవరు గెలుస్తారు ఏంటనేది కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుంది. సో అభ్యర్థులందరూ కూడా పోలింగ్ కేంద్రం వద్దకి ఎలో ఉంటుంది. సో సర్పంచ్ అభ్యర్థులను కూడా లోపలికి ఎలో చేస్తారు. పాసులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా లోపలికి ఎలో చేస్తారు. సో ఇక వారి సమక్షంలోనే మొదటిగా వార్డులను లెక్కింపు జరుగుతుంది. వార్డులు పూర్తయిన తర్వాత ఇక సర్పంచ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో అది కూడా మనకి 1 నుంచి 2 గంటల వ్యవధిలోనే ఫలితాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే 2వ విడతలో భాగంగా ఒకసారి చూసుకుంటే మనం దాదాపుగా 38,332 వార్డు మెంబర్ సంఘాలకు సంబంధించి ఇప్పుడు మనకి పోలింగ్ జరిగింది. అందులో కొన్ని ఏకగ్రీవం కూడా
కావడం జరిగింది. అందులో ఏకగ్రీవమైనటువంటి కొన్ని వార్డు మెంబర్లు చూస్తే 8,307 వరకు కూడా వార్డు మెంబర్లు ఏకగ్రీవమయ్యాయి. అయితే మొత్తం మనకి గ్రామాలు 4,332 గ్రామాలకి ఇప్పుడు ఈరోజు రెండో విడతల భాగంగా పోలింగ్ జరిగితే అందులో కొన్ని గ్రామాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. 415 గ్రామాల వరకు కూడా ఏకగ్రీవం కావడం జరిగింది. అందులో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, మిగిలిన స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది, మిగిలిన స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది, మిగిలిన ఇతరులు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి 4,015 గ్రామాలు రెండో విడతల భాగంగా ఏకగ్రీవమైనటువంటి గ్రామాలు. సో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వారందరూ కూడా అది ధృవీకరణ పత్రాలు అంటే వాళ్ళు గెలిచినట్టుగా అధికార ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక ఏదేమైనా సరే సర్పంచ్ పదవులకు సంబంధించి మాత్రం దాదాపుగా ఈరోజు జరిగినట్టు చూస్తే మాత్రం 12,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో వారందరూ కూడా ఇప్పుడు కాసేపట్లో ఫలితాలు కూడా వెలువడతాయి. కాబట్టి వారి భవితవ్యం మరి కాసేపట్లో తేలనుంది. కాకపోతే కొన్ని చోట్ల కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒకసారి చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో చూస్తే బేతవోలు అని ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఉంటుంది. సో అక్కడ సూర్యాపేట జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీలు మొత్తం 10 గ్రామాలు ఉంటే అందులో మూడోది బేతవోలు గ్రామ పంచాయతీ. దాదాపుగా 6,000 పైకి ఓట్లు ఉంటాయి ఆ గ్రామంలో. సో అక్కడ ఒకే పార్టీ నుంచి ఇద్దరు పోటీలో ఉన్నారు. ఓరావరిగా అక్కడ పోటీ ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 2 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో కాబట్టి అక్కడ కొంత ఓరావరిగా పోటీ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక అదేవిధంగా కోదాడ నియోజకవర్గంలోనే నడుగూడెం గ్రామం చూస్తే అక్కడ కూడా కొంత ఓరావరిగా పోటీ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇట్లా ఓవరాల్గా చూస్తే చాలా గ్రామాల్లో కూడా కొందరు అభ్యర్థులు ఒకే పార్టీ నుంచి కూడా ఇద్దరు పోటీ పడడం కొంత ఆసక్తి కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా చాలా వరకు గ్రామాలు ఒకే పార్టీ నుంచి కూడా 2 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాబట్టి కొంత అక్కడక్కడ చెదురుముదురు ఘటనల తర్వాత ప్రశాంతంగా పోలింగ్ ముగిసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మనకి మధ్యాహ్నం 12 గంటలకు చూస్తే దాదాపుగా పోలింగ్ 70% నమోదైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు మరి కాసేపట్లో కూడా ఎంతవరకు పోలింగ్ నమోదైంది అంటే మనం ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా జరిగినటువంటి పోలింగ్ దాదాపుగా 4,332 గ్రామాల్లో జరిగినటువంటి పోలింగ్ సంబంధించి మరి కాసేపట్లో అధికారికంగా మనకి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి రెండో విడతల భాగంగా మొదటి విడతతో పోలిస్తే రెండో విడత ఖచ్చితంగా పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 85% వరకు కూడా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి అది మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో అంటే దాదాపుగా ఇప్పుడు 1:20 అవుతుంది. కాబట్టి మరో 40 నిమిషాల్లోనే ఈ యొక్క 4,332 గ్రామాలకు సంబంధించి మొదటిగా వార్డుల లెక్కింపు జరుగుతుంది. తర్వాత వార్డుల లెక్కింపు పూర్తయిన తర్వాత సర్పంచులకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటలకల్లా దాదాపుగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. రైట్, బ్రేకింగ్ లో చూస్తున్న భద్రాద్రి జిల్లా చంద్రగొండలో పంచాయతీ ఎన్నికల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద వార్డు అభ్యర్థి ఆందోళనకు దిగారు. పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శనలో ఉంచిన అభ్యర్థుల గుర్తులను మార్చారంటూ ఆరోపించారు. తనకు కేటాయించిన గుర్తు స్థానంలో ప్రత్యర్థి గౌను గుర్తును గుర్తించారని వార్డు అభ్యర్థి మండిపడ్డారు. పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. 4వ వార్డులో పోలింగ్ నిలిపివేయాలంటూ నిరసనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులు నచ్చజెప్పారు. ఇప్పుడే రావచ్చు మేడం, వస్తే స్టిక్కర్ ఎత్తన్నారు. అయితే స్టిక్కర్ దేని వాళ్ళు ఎత్తారని అడిగితే గుర్తులు చేంజ్ అయినాయి, మీ గుర్తులు సెట్ చేస్తాను అన్నారు మేడం. ఇక్కడ గౌన్ ఉంది మేడం, అది గ్యాస్ ఉంది మేడం. నాదేమో బోడా బద్రు గ్యాస్ రావాలి మేడం. స్టవ్ ఎట్లా వచ్చింది, ఇక్కడ గౌన్ ఎట్లా వచ్చింది మేడం? పొద్దు నుండి సరైన అధికారులు అందరు బోతులు క్లారిటీ ఆపడుతుంది. గౌన్ గుర్తు ఆర్వో వైఫల్యం అది. ఈరోజు చంద్రగొండ పంచాయతీలో జరిగినటువంటి ఎన్నికలు మొత్తం అన్నీ కూడా అవకతవకలకి మూల కారణమైనవి.
4వ వార్డు బూత్లో మా పార్టీ అభ్యర్థిది గ్యాస్ పై గుర్తు. గ్యాస్ పై గుర్తు అయితే అక్కడ గౌన్ గుర్తు వేసి, గౌన్ గుర్తు ప్రత్యర్థి అభ్యర్థి అయితే వాళ్ళ దగ్గర గ్యాస్ పోయేసి మా ఓట్లు మొత్తం అటు క్రాస్ ఓటింగ్ చేసుకోవడం జరిగింది. మేము దీన్ని పూర్తి ఖండిస్తున్నాం. 4వ వార్డులో రైట్. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో కాస్త ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. రైట్ శ్రీసాగర్, ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ 2వ విడత ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేసుకుంటున్న చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండలో ఏదైతే మండలానికి సంబంధించి 4వ వార్డులో ఈ యొక్క అభ్యర్థుల గుర్తు పరంగా అయితే ఒకంత ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకున్నట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే మనకు తెలుస్తున్న దాని సమాచారం ప్రకారం ఏదైతే చంద్రగొండ మండలానికి సంబంధించి 4వ వార్డు పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శనలో వచ్చినటువంటి అభ్యర్థుల గుర్తులను మార్చారంటూ బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి అదేవిధంగా నాయకులు అయితే అక్కడ ఆందోళనకి దిగిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే 4వ వార్డు అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి భద్రుకి గ్యాస్ పై అయితే గుర్తు అయితే కేటాయించినట్లుగా కూడా చూడొచ్చు. అయితే తనకి ఏదైతే అక్కడ ఓఆర్ షీట్ మీద మాత్రం ఏదైతే గౌన్ గుర్తు అక్కడ ఇచ్చారంటూ కూడా అక్కడ అభ్యర్థి ఆందోళనకు దిగిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీన్ని గమనించినటువంటి అక్కడ ఆర్ఓ అధికారి మాత్రం ఏదైతే ఈయనకి కేటాయించినటువంటి గుర్తుపై అక్కడ ఒక స్టిక్కర్ అతికించి దాన్ని సరిచేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు, అదే విధంగా పోటీలో ఉన్నటువంటి భద్రు ఆయన సన్నిహితులు వీరందరూ కూడా ఏదైతే ఈ యొక్క ఎన్నిక చెల్లదంటూ ముందుగా ఏదైతే ఆర్ఓ పత్రం మీద దానికి కేటాయించిన గుర్తు కాకుండా తన ప్రత్యర్థి గుర్తును కేటాయించి ఓట్లను క్రాస్ ఓటింగ్ జరిపించారంటూ దీనికి ఇక్కడ అధికారులు కూడా సపోర్ట్ చేశారంటూ కావున ఈ యొక్క ఎన్నికలు నిలిపేయాలంటూ కూడా వారు అక్కడ ఆందోళనకు దిగిన పరిస్థితి కూడా ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు వీరిని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీరెవరూ కూడా మాట వినకపోవడంతో కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ అక్కడికి చేరుకొని వారికి ఈ యొక్క విషయంపై వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ ఈ యొక్క ఇది కొంచెం సద్దు మరిగినట్టుగా కూడా చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా సాగిందని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. రైట్, బ్రేకింగ్ లో చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. తాను కేబినెట్ లోకి వెళ్తానన్న వార్తలు అవాస్తవమన్నారు మహేష్ గౌడ్. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. తాను కేబినెట్ లోకి వెళ్తానన్న వార్తలు అవాస్తవమన్నారు మహేష్ గౌడ్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు. సాగర్, ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ లో భాగంగా కొన్ని కీలక విషయాలను వెల్లడించడం జరిగింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి దీనికి సంబంధించి కసరత్తు నడుస్తుందని చెప్పి కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ గా ఉంటుంది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరూ కట్టుబడి ఉంటామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా తను కేబినెట్ లోకి వెళ్తారని చెప్పేసి ఏవైతే కొన్ని రోజులుగా వార్తలు వస్తా ఉన్నాయో సో తను కేబినెట్ లోకి వెళ్లే ప్రసక్తే లేదు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ కుండబద్దలు కొట్టడం జరిగింది. ఇటీవల నియమించినటువంటి డీసీసీ పదవుల్లో బీసీలకు చాలా వరకు పెద్ద ఎత్తున న్యాయం జరిగింది అని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. నెల రోజుల్లోపు మిగతా నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ అభివృద్ధికి ప్రధానంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు, జూబ్లీ హిల్స్ లో ఓడిపోతామని తెలిసే మొదటి నుంచి కూడా ఆ పార్టీ పెద్దలు ప్రచారానికి రాలేదని చెప్పి చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు కాబట్టే కవిత బయటికి వెళ్ళిందని చెప్పి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో
అధికారంలోకి రాబోతా ఉంది. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఆదరణ పెరుగుతా ఉంది, ప్రజల్లో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెరుగుతా ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ల పనితీరు బాగాలేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. కానీ అది అవాస్తవం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వారి పనితీరు పట్ల అధిష్టానం కూడా సంతృప్తిగా ఉంది అని చెప్పి Right. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు.